గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించడానికి వచ్చిన మంత్రి విడుదల రజనీని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. మంత్రిగా పరామర్శించడానికి వస్తే రౌడీయిజం చేస్తున్నారని అన్నారు. డయేరియాతో వచ్చిన బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఘటనకు గల కారణాలను తెలుసుకుంటున్నామని అన్నారు. టీడీపీ హయాంలో డయేరియాతో 24 మంది చనిపోయారని తెలిపారు. అదే టీడీపీ ఇప్పుడు శవ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. మేడం పిలుస్తున్నారు. వార్తలు విరోచనాలతో కొంతమంది మరి మన జీజీహెచ్కి రావడం జరిగింది. మరి వారందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు, సూపరింటెండెంట్ గారు, డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్య సేవలు ఇక్కడ అందించడం అనేది జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు జీజీహెచ్కి వచ్చి చూసినప్పుడు ఇప్పటికి 20 మంది కూడా మరి వాంతి